హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలా మోహన్ పేజ్ కి అయితే అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 11 లో నేను ఏమేమి చేశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే చెప్తానండి. ఈ రోజు మార్నింగ్ కాస్త లేట్ గా అయితే లేచాను అనమాట. రాత్రి ఎడిటింగ్ అన్ని చేసుకొని పడుకున్నప్పటికి 1 గంట అయింది. లేచిన తర్వాత ఇదిగోండి ఇక్కడ టీ అయితే తాగుతున్నాను కదా, టీ తాగేసాను, బెల్లం టీ. ఇది తాగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నర్సంపేట వెళ్ళాను. నర్సంపేట ఎందుకు వెళ్ళాను అంటే మా ఫ్రెండ్ ఒక 3 years బ్యాక్ పరిచయం ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ ఏమన్నారంటే నా వీడియోలు అన్ని చూస్తూ బ్రదర్ నీకు నేను మంచి హెల్త్ డైట్ చెప్తాను రండి అని చెప్పేసి అయితే అన్నారన్నమాట. బ్రేక్ఫాస్ట్ కూడా ఆయన దగ్గర తీసుకున్నాను. సో ఇలా అయితే కొన్ని రోజులు ఆయన రమ్మన్నారు. నేను చేసిన డైట్ మీరు చెయ్యండి, ఒకవేళ అది సక్సెస్ అయిందని అంటే జనాలకు చెప్పండి, లేదని అంటే పోయేదేముంది, మంచి బ్రేక్ఫాస్ట్ గా తీసుకున్నారు మీరు అని చెప్పేసి అన్నారు. అటు నుంచి వచ్చిన తర్వాత చలవనపేట వచ్చి జమీమా ట్రాక్టర్ కి వెళ్ళి జగదీష్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన అయితే ఆయిల్ బ్రేక్స్ ఉన్నటువంటి ట్రాక్టర్ అయితే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేస్తా ఉన్నాడు. ఇలాంటి మనకి బాగా ఇంట్రెస్ట్ కదా, అందుకే వీడియో షూట్ చేశాను. అదైనాక ఒక పల్సర్ బైక్ అయితే ఎన్ఆర్ కార్బన్ 92 అలాగే ఎన్ఆర్ మిక్స్ అయితే వేసానండి. ఎన్ఆర్ ఫ్యూల్ సేవ్ చేయడానికి, మైలేజ్ టెస్ట్ చేయడానికి ఎండ విపరీతంగా ఉందన్నమాట. కాబట్టి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టి అయితే చేయాలి. ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ మోడల్ బండి. రేపు కూల్ క్లైమేట్ లో చేసుకుందామని వదిలేసాను. ఇంకా అక్కడ నుంచి మా ఆవిడ పట్టుకుని పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళానండి. సరదాగా అయితే బైక్ రైడ్ చేసాము. జల్మూర్లో అయితే వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగాను. జల్మూర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా పంతులు గారి జాన్ చెట్టు ఉంటుందండి. దాని కాయలు ఎవరు తీసుకున్న వాళ్ళు అయితే అనట్లేదు. ఇదిగోండి మేమైతే మంచి కాయ తీసుకుని తినుకున్నాం. ఇక మధ్యాహ్నం 12:42 అయిందండి. విపరీతమైన ఆకలేస్తుంది. ఈ టైంలో జనరల్ ఇదివరకు అయితే టీ తాగేవాడిని, ఇప్పుడైతే మజ్జిగ తాగుతున్నాను అనమాట. కాసేపు మా మ్యాగీతో ఆడుకున్నానండి. తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసింది మా ఆవిడ. చికెన్ అయితే వండిందనమాట. రసం పెడుతుంది మా ఆవిడ, సూపర్ ఉంటుంది. చికెన్ అలాగే రైస్, రసం అయితే తీసుకోవడం జరిగింది మధ్యాహ్నం లంచ్ లోకి. ఆ నెక్స్ట్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశానండి. 2 రీల్స్ ఎడిట్ చేసేటప్పుడు ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట. ఈవినింగ్ కొంచెం మిక్చర్ తీసుకున్నాను, దాని మీద బెల్లం టీ అయితే తాగానండి. మా పాప వచ్చి మిక్చర్ ఇచ్చింది నాకు. మధ్యలో వాటర్ తాగుతూనే ఉన్నాను. అలాగే ఈవినింగ్ 6:30 అప్పుడు కూడా వాటర్ అయితే తాగానమాట. ఇదే ఎక్కువ తాగే వాటర్ లో ఫైనల్. ఇక 7:30 అయితే డిన్నర్ తీసుకునే టైం అయితే అయిందండి. డిన్నర్ లోకి అయితే 2 చపాతీలు, దొండకాయ, పెసరపప్పు కర్రీ అయితే తిన్నాను. ఈ కర్రీ కూడా అద్భుతంగా ఉంటుంది అసలు. ఇక నైట్ మా ఆవిడ నువ్వుండలు అయితే చేసిందండి. నువ్వుండలు నేనైతే తినట్లేదు, మా పాప అయితే తింటుంది. బెల్లం నువ్వుండలు అని ప్రాబ్లం అయితే లేదు, మా పాప అయితే తింటుంది. ఎక్స్ప్రెషన్ చూసారా? అక్కడ కాసేపు తర్వాత కొంచెం మజ్జిగ అయితే తాగానండి. ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరం నమస్కారం, థ్యాంక్ యూ.